హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాను. బిగ్ బాస్ హౌస్ గురించి కూడా 2-3 అప్డేట్లు ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ కూడా చక్కగా చెప్పేస్తాను. అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఒక 2 పేర్లు ఉన్నాయి, అవి కూడా చక్కగా చెప్పేస్తాను. సో లేటెస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు దాకా ఊపు లేదు అనుకున్నప్పుడు సో ఈ పేరు చెప్తే కొంచెం ఊపు వస్తుంది. కుర్రాళ్ళలో కూడా కొంచెం ఆ ఊపు అయితే కావాలి కదా. ఆబ్వియస్లీ అన్ని కేటగిరీస్ని సాటిస్ఫై చేయాలంటే బిగ్ బాస్. సో అలా సాటిస్ఫై చేయాలనుకుంటే కుర్రాలను సాటిస్ఫై చేయాలి కదా. యూత్ ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఆ యూత్ ఓట్లని కొల్లగొట్టడానికి, ఆ యూత్ ఓట్లని కబ్జా చేయడానికి, ఆ యూత్ ఓట్లని ఎంగేజ్ చేయడానికి సో రితు చౌదరిని రంగంలోకి దించారు. సో రితు చౌదరి ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇది లేటెస్ట్ అప్డేట్ ఎదురా బొగడాగా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది పెట్టేసి ఉంటారు అని మీరు అనుకోని ఉంటే సో నేను కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ. దానికంటే లేటెస్ట్ అప్డేట్ నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ మీరు పాస్ చేసుకొని వేరే ఛానల్స్, వేరే ఇన్స్టాగ్రామ్స్ ఎక్కడైనా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే అప్డేట్ చాలా లేటెస్ట్ అప్డేట్. ఏంటంటే బిగ్ బాస్ హౌస్ సెట్ గురించి చెప్తాను. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం 2 హౌసెస్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ హౌసెస్ ఉంటాయని అనుకున్నాము. బట్ ఇక్కడ 2 డిఫరెంట్ హౌసెస్ అనేవి ఏముండవు. ఒక హౌస్లోనే ఇంకొక హౌస్ ఉంటుంది. అదేమైనా పెద్ద గొప్ప హౌసా అంటే పెద్ద గొప్ప హౌస్ కూడా కాదు. అది ఒక కంటైనర్. ఇప్పుడు మీరు తమ్మునేలు చూపిస్తాను, మీకు అది ఆ పిక్ చూపిస్తాను. సో ఈ మోస్ట్లీ ఇలాగే ఉండొచ్చు అనమాట. బిగ్ బాస్ సెట్ ఉంటుంది కదా, బిగ్ బాస్ సెట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక పెద్ద కంటైనర్ ఉంటుంది. అంటే లాన్ ఏరియాలో ఒక పెద్ద కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో 4 నుంచి 6 బెడ్ల వరకు ఉంటాయన్నమాట మా ఆజాం చెప్పిన దాని ప్రకారం. సో దాంట్లో మోస్ట్లీ కామనర్స్ని ఉంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టే పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ అది ఎగ్జాక్ట్ పిక్ కాదు, నేను కొంచెం ఎగ్జాగరేట్ చేసి పెట్టిన పిక్ అది. బట్ ఇంతే అనమాట. సో కామనర్స్ ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదా షఫల్ అన్న అవ్వచ్చు. అంటే ఇటు నుంచి అటుకి, అటు నుంచి హౌస్లో నుంచి బయటికి, బయట నుంచి హౌస్లోకైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఆర్ట్ పక్క ఏదైతే అది ఉంటుందో ఆ కంటైనర్ ఆల్మోస్ట్ జైల్ లాగా అనమాట. ఒకప్పుడు మనకి జైలు ఎలా ఉంటుంది సో బిగ్ బాస్ హౌస్లో ఒక పర్సన్కి ఉండడానికి, బట్ ఇది జైల్ లాగే అనమాట. బట్ జైలు కాదు, ఒక 6 ఉండడానికి ఒక బెడ్లు అవన్నీ ఉంటాయి అనమాట. బట్ లోపల ఉన్నంత ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు. సో అదనమాట, ఆ థీమ్తో తయారు చేస్తున్నారు. దీంట్లో డైరెక్ట్గా కామనర్స్ ఎవరైతే 5 వెళ్తారో ఆ 5 కామనర్స్ దీంట్లో ఉంటారు. ఈ కామనర్స్ ఈ హౌస్లో నుంచి, ఈ కంటైనర్లో నుంచి హౌస్లోకి వెళ్ళడం కోసం మేబీ ఏమైనా ప్రయత్నాలు అలాంటివి ఏమైనా చేయొచ్చేమో. అటు నుంచి ఇక్కడికి కూడా స్వాప్ అవ్వచ్చు, లేదా ఇటు నుంచే డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే మేబీ ఏదైనా టాస్క్లు పెట్టి ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు 1 by 1 పంపిస్తూ ఉంటారేమో. సో అందుకనే ఇది పెట్టుంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మా అజం నాకు ఇంత చెప్పలేదు, జస్ట్ ఆ కామనర్స్ది అది పెట్టారని చెప్పారు. సో ఇదంతా నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట, ఈ ప్లాన్ అంతా. సో మీకేమనిపిస్తున్నది మీరు కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీరు ఎందుకు ఫాలో అవ్వట్లో తక్కువ మంది ఉన్నారని చెప్పి తక్కువ చేసి చూడకండి, ఫాలో అవ్వండి, పెరుగుతుంది ఖచ్చితంగా. అప్డేట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అప్డేట్ నేనే కదా ఇచ్చింది, అలాగే పోయే కొద్ది ఇంకా అప్డేట్లు ఇస్తుంటా. అండ్ శివ్ కుమార్ ఎవరైతే ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆర్ హాఫ్ హస్బెండ్ ఎంగేజ్మెంట్ ఏంటంట. సో అతను రావట్లేదు, అది కన్ఫాము. అతను వస్తున్నాడని చెప్పి ఎక్కడెక్కడో రూమర్స్ వినిపిస్తున్నాయి, అతను అయితే రావట్లేదు, అది కూడా కన్ఫాము. అండ్ పిక్కిల్స్ పాప, సో పిక్కిల్స్ పాప కన్ఫర్మ్డ్ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ అంటే, సో మొన్నటి వరకు కన్ఫర్మ్డ్ కాదు, మళ్ళీ కన్ఫర్మ్డ్, ఇప్పుడు మళ్ళీ హోల్డ్లో పెట్టారామని. సో పిక్కిల్స్ పాపని డైరెక్ట్గా ఫస్ట్ మెయిన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లోకి తీసుకోవడానికి ఎక్కడో బిగ్ బాస్ టీమ్ ఎందుకో హెసిటేట్ చేస్తుంది. ఆ హెసిటేట్ చేస్తున్న దానికి రీజన్ అయితే తెలియదు, కానీ సంభవ హెసిటేట్ చేస్తుంది. బట్ ఆ అమ్మాయిని వైల్డ్ కార్డ్గా పంపించడానికి బిగ్ బాస్ టీమ్ అంటే లైక్ ఆపద సమయాల్లో చేదోడుగా వాదోడుగా ఉంటుందని చెప్పి ఆ పిల్లని ఒక లూప్లో పెట్టున్నారంట. సో వన్స్ ఆ కంటెస్టెంట్స్ ఎవరు దొరకకపోతే, మంచి కంటెస్టెంట్స్ ఇంకొక 2 కోసం ట్రై చేస్తున్నారు, రితు చౌదరి లాంటి కంటెస్టెంట్స్ కోసం, నోన్ ఫేసెస్ ఉన్న వాళ్ళ కోసం. ఒకవేళ దొరకకపోతే ఈ అమ్మాయిని డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. అదర్వైజ్ ఈ అమ్మాయిని సీజన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్లో అర్థమైపోతుంది కదా సీజన్ లేస్తుందా లేవట్లేదని. అలాంటప్పుడు రమ్య మోక్షను కూడా లోపలికి పంపించే అవకాశం ఉంది. రమ్య మోక్ష లోపలికి వెళ్ళినప్పుడు సో లైక్ ఆ లవ్ స్టోరీస్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్లీ నేనేమనుకుంటున్నా అంటే కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి మధ్య కూడా ఆ లవ్ ట్రాక్ అనేది నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత మజా ఉంటుంది, ఎంత కంటెంట్ వస్తుంది. అదే పోనీ మన ఆర్మీ పవన్ లోపలికి వెళ్ళి ఆర్మీ పవన్ లవ్లో పడ్డాడు అనుకోండి, ఒక సైడ్ ఆర్మీలో నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నువ్వు లవ్ చేయడానికి వచ్చావని చెప్పి ఒక పక్క తిట్టుకోవటం, ఒక పక్క అబ్బా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో, లవర్ బాయ్ అని చెప్పి ఇంకొక పక్క మాట్లాడడం, ఎంత బాగుంటుంది అసలు. అలాంటి ఆప్షన్, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ రమ్య మోక్ష వల్ల వచ్చుద్ది. అలాంటప్పుడు బిగ్ బాస్ టీం ఎందుకు హెసిటేట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా రెడీగానే ఉంది. బిగ్ బాస్ టీమే కొంచెం హెసిటేట్ చేస్తుంది అని చెప్పి టాక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆశా జైని గారు
ఇప్పుడు అంకిత గారు సింహాద్రి సినిమాలో వాళ్ళిద్దరిలో ఒక్కలే రావచ్చు అని చెప్పి టాక్ నడుస్తుంది. ఇద్దరు అయితే కన్ఫామ్ కాదు, ఎందుకంటే సంజన గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు అనుకోండి, ఆ ముగ్గురికి ఇంకో డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంకొక ముగ్గురిని తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ముగ్గురులో ఇద్దరే కన్ఫామ్. సంజన గారు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడారు కాబట్టి కన్నడ ఫస్ట్ సీజన్లో. సో సంజన గారికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బిందు మాధవ్ గారు లాగా. బిందు మాధవ్ గారు కూడా తమిళ్లో ఆడి ఇక్కడ మొన్న ఓటీటీలో ఆడారు. సో కాబట్టి సంజన గారికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంకిత గారికి ఛాన్స్ ఉంటుంది. ఆశా షైని గారికి ఛాన్స్ లేకపోవచ్చు. ఇదనమాట అప్డేట్స్. సో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్లు ఏమైనా ఫాస్ట్గా వస్తే మీకు కూడా చాలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చిన్న వీడియోస్ కింద చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, జై హింద్.